కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి జూన్ 4వ తేదీతో ఏడాది కావడంతో ఘనంగా సంబరాలు కూడా చేసుకున్నారు. అంతలోనే టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి ఊహించని పరిణామం ఎదురైందని సమాచారం. ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండ రాయుడు కుటుంబం 4 దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీకి సేవలు చేస్తూనే వచ్చింది. అనంతరం ఆయన వారసత్వం నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం గత ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అప్పటి నుండి టీడీపీ పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రీసెంట్ గా ఆయన తండ్రి ఆకస్మికంగా మరణించడంతో పరామర్శించడానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గాని లేక మరే ఇతర కార్యకర్తలు కూడా వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన మహానాడు సభకు వెళ్లినప్పుడు కూడా అటువైపుగా వెళుతున్నా కనీసం పరామర్శించడానికి సుగవాసి ఇంటికి వెళ్లకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇన్ఛార్జి విషయంలోనూ సుబ్రహ్మణ్యంకు ఆశించిన ఫలితం దక్కకపోవడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సుగవాసి సుబ్రహ్మణ్యం అసంతృప్తితో రాజీనామా చేసినట్లు సమాచారం. రాయచోటి పర్యటనలో సైతం పాలకొండరాయుడు ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ పార్టీలో కొనసాగుతూ వచ్చినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తనకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో ఉండటం ఎందుకని సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖ ద్వారా చంద్రబాబుకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో ప్రజలు, అభిమానుల అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. గత కొంతకాలంగా పాలకొండ రాయుడు కుటుంబం సభ్యులకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారితో పాటు అభిమానులు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ఈ రాజీనామాపై ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠ ప్రస్తుతం పార్టీ నాయకుల్లో నెలకొంది.